తగ్గేదేలే. బాణం సినిమాతో మన ఇండస్ట్రీలో బాణం లాగా దూసుకొని పోతూ తన సోలో పర్ఫార్మెన్సెస్ తో అందరినీ ఎంటర్టైన్ చేసేటువంటి హీరో నారా రోహిత్ గారు ఇప్పుడు వచ్చేస్తున్నారు సుందరాకాండ సినిమాతో. సో లెట్స్ వెల్కమ్ హీరో నారా రోహిత్ గారు. అలాగే హీరోయిన్ శ్రీదేవి, వృతి వగాని అండ్ డైరెక్టర్ వెంకటేష్ గారు, ద వెరీ వెరీ వర్సటైల్ యాక్ట్రెస్ వాసుకి గారు అండ్ ఫ్రస్ట్రేషన్ సునైనా. వచ్చే కాలం ఆగయా హమయా 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 ఇన్నాళ్ళకి మళ్ళీ నా దిల్ దే దియా హమయా 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 దిల్లే ఆడేస్తుందే దాండియా హమయా 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 ప్రాణం లేచి వచ్చిందే. ఇదొక పెద్ద కార్యక్రమం. ఈ బొక్కేలు అనే దానికి ఆ పేరు ఎందుకు పెట్టారో తెలుసా? అది బొక్కే కాబట్టి, అది బొక్కే కాబట్టి. అమ్మో, వాసుకి గారు వచ్చారంటే ఇవాళ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి బాబోయ్. మీ ఇద్దరు కాంబినేషన్ చూడడానికి వెయిటింగ్. మరి మీరేం చేస్తారు? చూసి ఎంజాయ్ చేస్తానండి. లేదు లేదు, మీ కౌంటర్లు చూసి మేము ఎన్కౌంటర్ అయిపోతాం. సుందరాకాండ సినిమా త్వరలోనే రాబోతోంది. ఈ సందర్భంగా మనం టీం అందరినీ కలుస్తూ ఉన్నాము. టీజర్ ఏదైతే చూసామో అందులో 5 క్వాలిటీస్ ఏదో చెప్పారండి. మీరు రియల్ లైఫ్ లో కూడా అలా 5 క్వాలిటీస్ చూసుకునే సెలెక్ట్ చేసుకున్నారా? అన్ని చూసుకుంటే ఎవరు దొరకరండి. మీకు మీ వారిలో నచ్చే బెస్ట్ క్వాలిటీ ఏంటి? అంతసేపు ఆలోచించారండి. ఇదేంటి సినిమా నా టకా 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 అని ఊరికే అట్లా చెప్పడానికి అన్ని నచ్చింది, అందుకు ఏది చెప్పాలో కొంచెం కన్ఫ్యూజ్. సేమ్ నాకు కూడా అలాగే. వాసుకి గ్యారంటీగా ఒక మంచి క్వాలిటీ ఆనంద్ గారిలో ఒకటి చెప్పండి. బాగా వంట చేస్తారండి. ఇంత మంచి క్వాలిటీ మాకు లేదు తెలుసా? రోహిత్ గారు మీకండి, మీకు ఏ క్వాలిటీ నచ్చింది? అండర్స్టాండింగ్. చాలా పెద్ద అంబ్రెలా రోహిత్ అది. కీర్తికి పెళ్లి అవ్వలేదు కాబట్టి మనం అడగలేం. వెంకటేష్ గారు మీకు ఇంకా పెళ్లి కాలేదు. సునైనా ఈయనకు పెళ్లి మాత్రమే కాలేదు. నా ఆన్సర్ నేను చెప్తా. రోజు మార్నింగ్ 10 o'clock కి మా ఆయన సిస్టమ్ ఆన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఇయర్స్ ఆఫ్ చేస్తారు. దట్స్ ద బెస్ట్ క్వాలిటీ. బెస్ట్. వండర్ఫుల్. ఈటీవీ ప్రేక్షకులందరికీ రాఖీ శుభాకాంక్షలు. డబ్బులు ఏంటంటే కార్స్ దగ్గర వాచ్ గేట్ ఫస్ట్ గూగుల్ పే సిగ్గు లేకుండా ఎలా ఉంటుంది? ఈ ఇష్టం రా. ఎంతో ఒక 1 crore 2 crore ఏదో. కట్టింది మా సెట్ డిపార్ట్మెంట్, సెట్ బాయ్ కి. ఎందుకంటే మా సెట్ అంతా ఇంత బాగుంది అంటే దాని వెనకాల కష్టపడేది వీళ్ళు కాబట్టి. సో మా సెట్ బాయ్ ఆయన ఫీల్ అవుతాడేమో పాపం. ఆ కీర్తి కూడా కట్టేస్తే. కట్టను అని చెప్పింది. ఓ కట్టను అని చెప్పారా? ఏంటి వెంకీ? కట్టమ్మను ప్లీజ్. సరిపోదేమో. ఇంతకుముందు రాఖీ పండుగ అంటే అబ్బాయిలందరూ మాయమయ్యేవాళ్ళు. కానీ ఈ రోజు చూడు ఎలా వచ్చారు. ఎందుకు అలా ఆలోచించారు? ఎందుకు ఆలోచించారంటే మనం అతనికన్నా వయసులో పెద్దవాళ్ళం కాబట్టి. మీరు మాకు అక్కలా కనిపిస్తారు, మేము అందుకని వచ్చాము. నా వల్ల కాదురా బాబు. ఇప్పుడు మీరు 2 టీమ్స్ గా డివైడ్ అయ్యి ఆడబోతున్నారు మన గేమ్. మీరు ముగ్గురు అటు వెళ్ళిపోండి, మీరు ముగ్గురు ఇలా వచ్చేసేయండి. రండి. టీమ్స్ పేర్లు ఏంటంటే మీరు సుందరాకాండ టీము, మీరు అరణ్యకాండ టీం.